హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. డీఎస్పీకి ఘోర రోడ్డు ప్రమాదం, కన్నుమూత. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రోడ్డు ప్రమాదంలో డీఎస్పీ మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కూక్నూర్పల్లి మండలంలో చోటు చేసుకుంది. కూక్నూర్పల్లి ఎస్ఐ పి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పోలీసులు ట్రైనింగ్ సెంటర్ వైస్ ప్రిన్సిపాల్ డిఎస్పీ బి జవహర్ లాల్ సిద్దిపేట జిల్లా నూగ్నూరు మండలంలోని రాజ్ గోపాల్ పేట గ్రామ శివారులో ఫైరింగ్ రేంజ్ లో ఇన్ని సర్వీస్ కానిస్టేబుల్ కు నిర్వహిస్తున్న ఫైర్ టెస్టింగ్ ను పూర్తి చేసుకుని తిరిగి మేడ్చల్కు కారులో వెళ్తున్నారు. మార్గ మధ్యంలో కూక్నూర్పల్లి మండలం చిన్నకృష్ణాపూర్ చౌరస్తా వద్ద చిన్నకృష్ణాపూర్ గ్రామం వైపు నుంచి వస్తున్న కారు ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వకుండా రాజీవ్ రహదారి పైన హైదరాబాద్ వైపు తిప్పడంతో ఆ కారును తప్పించబోయి సడన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న అడ్వర్టైజ్మెంట్ బోర్డును ఢీకొట్టింది. కారులో ఉన్న మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వైస్ ప్రిన్సిపాల్ డిఎస్పీ బి జవహర్ లాల్ తలకు ఛాతీలోని గాయాలు కాగా కారు డ్రైవర్ కాలుకు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెనుకే వస్తున్న మేడ్చల్ పీటీసీ సిబ్బంది వారిని ములుగు మండలంలోని లక్ష్మక్కపల్లి గ్రామం శివారులోని ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వైస్ ప్రిన్సిపల్ డిఎస్పీ బి జవహర్ లాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.